ఫిఫ్త్ చాప్టర్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ అమ్మ. సో ఆ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్ చాప్టర్స్లో ఫస్ట్ ఎక్సైజ్ కాన్సెప్ట్ స్కేలార్ ఆర్ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్. మరి స్టార్ట్ చేద్దామా. ఇఫ్ ఏ కమా బి ఆర్ టూ నాన్ జీరో వెక్టార్స్ అయితే ఫార్ములా డాట్ అమ్మ ఏ బార్ డాట్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు ఏంటి ఏ బార్ డాట్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు mod a bar mod b bar cos of a comma b. సో ఏ బార్ డాట్ బి బార్ ఫార్ములా ఏంటి mod a bar mod b bar cos of a comma b యాంగిల్ బిట్వీన్. సో ఈజ్ ఈక్వల్ టు mod a bar mod b bar cos theta వేర్ theta is the యాంగిల్ బిట్వీన్ a comma b. సో theta ఇలా రిప్రజెంట్ చేసుకోవచ్చు అమ్మా. సో దీన్ని thetaగా రిప్రజెంట్ చేసుకుంటే theta ఈజ్ కూడా అవుతుంది యాంగిల్ బిట్వీన్ a comma b. అంటే ఆర్డర్డ్ పేర్ a comma b అయితే దాన్ని thetaగా చూస్తామమ్మా. సో ఇప్పుడు ఏ బార్ డాట్ బి బార్ ఫార్ములా ఏంటి mod a bar mod b bar cos theta. ప్రతి ఒక్కరికి రావాలి. ఏ బార్ డాట్ బి బార్ ఫార్ములా ఏంటి mod a bar mod b bar cos theta. theta అంటే యాంగిల్ బిట్వీన్ a comma b. theta రేంజ్ అమ్మా 0 is less than equal theta is less than equal 180. ఇప్పుడు ఏ బార్ డాట్ బి బార్ అంటే mod a bar mod b bar cos theta. మరి cos theta అంటే ఇంటూ mod a bar mod b bar ఇటు వస్తే అవుతుంది బయ్యేగా. కాబట్టి కాస్ తీటా ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ బై mod a bar mod b bar. ఈ ఫార్ములా నుంచే ఇది వచ్చిందమ్మా కాస్ తీటా ఫార్ములా. సో కాస్ తీటా ఫార్ములా ఏంటి ఏ బార్ డాట్ బి బార్ బై mod a bar mod b bar. నెక్స్ట్ ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు 0 అయితే ఏంటమ్మా ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ 0 అయితే ఏమంటారు ఏ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి బార్. సింపుల్గా యాంగిల్ 90 degrees అంటాం. ఆర్ ఎయిదర్ ఏ బార్ ఈక్వల్ 0 ఆర్ బి బార్ ఈక్వల్ టు 0. మనకి ఏ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి బార్ అన్నా 90 degrees అన్నా ఒకటేదమ్మా. సో ఫార్ములా ఏంటి ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు 0. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. 2 marks నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంది ఇది ఫార్ములా. సో ఏ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి బార్ ఫార్ములా ఏంటి ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు బి బార్ డాట్ ఏ బార్. ఇదేంటో ప్రాపర్టీ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ సి బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ ఏ బార్ డాట్ సి బార్. నెక్స్ట్ ఎల్ఏ బార్ డాట్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ ఎల్బి బార్ ఇజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఏ బార్ డాట్ బి బార్. అంటే ఈ స్కేలార్ అనేది ఏ బార్ మల్టిప్లై చేసినా లేదు ఈ స్కేలార్ బి బార్ మల్టిప్లై చేసినా సో ఎల్ ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్గా రాసుకోవచ్చమ్మా. అంటే స్కేలార్ నెంబర్ బయట పెట్టేసి ఏ బార్ డాట్ బి బార్ డాట్ ప్రోడక్ట్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎల్ఏ బార్ డాట్ ఎంబీ బార్ ఇజ్ ఈక్వల్ టు ఈ స్కేలారు బయటలో అయితే ఎల్ ఇంటూ ఎం ఎల్ఎం ఇంటూ ఏ బార్ డాట్ బి బార్. కాబట్టి ఎల్ఎం ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్ అయిందమ్మా. సో ఎల్ఏ బార్ డాట్ ఎంబీ బార్ ఈక్వల్ ఏమైందమ్మా ఎల్ఎం ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్. రెండు స్కేలార్ ఇక్కడ ప్రొడక్ట్ అయింది. మిగతా ఇక్కడ లోపల వెక్టార్స్ ఏవైతుంది వాటికి డాట్ అప్లై చేసాం ఏ బార్ డాట్ బి బార్. నెక్స్ట్ మైనస్ ఏ బార్ డాట్ బి బార్ అన్నా ఏ బార్ డాట్ ఆఫ్ మైనస్ బి బార్ అన్నా ఏమవుతుందమ్మా మైనస్. సో బయట గమనిస్తే మైనస్ ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్. ఓకేనా మైనస్ ఏ బార్ డాట్ మైనస్ బి బార్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ బార్ డాట్ బి బార్. ఇవమ్మ ప్రాపర్టీసు. సో జాగ్రత్తగా ఫార్ములాస్ మెయిన్ ఫార్ములాస్ ఉన్నాయి జాగ్రత్త చూడమ్మా. సో ఏ బార్ డాట్ బి బార్ ఫార్ములా ఏంటి mod a bar mod b bar cos theta వేర్ theta యాంగిల్ బిట్వీన్ a comma b. అలాగే cos theta ఫార్ములా ఏంటి ఏ బార్ డాట్ బి బార్ బై mod a bar mod b bar. ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ 0 ఫార్ములా ఏంటమ్మా ఏ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి బార్ ఆర్ 90 degrees యాంగిల్. మిగతా ప్రాపర్టీస్ ఓకేనా ఇంతవరకు నోట్ చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మా ఆర్థోగోనల్ ప్రొజెక్షన్. ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ బై mod a bar హోల్ స్క్వేర్ ఇంటూ ఏ బార్. సో ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్. సో ఇక్కడ ఆన్ ఏ బార్ అంటే డినామినేటర్లో ఏ బార్ రావాలి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అలాగే ది ప్రొజెక్షన్ వెక్టార్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ అంటే రెండు ఒకటేదమ్మా సేమ్ ఫార్ములా ఏ బార్ డాట్ బి బార్ బై mod a bar హోల్ స్క్వేర్ ఇంటూ ఏ బార్. ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్ బై mod a bar. ఓకేనా ది కాంపోనెంట్ వెక్టర్ ఆఫ్ బి బార్ ఎలాంగ్ ఏ బార్ అన్నా ఆర్ parallel to a bar అన్న ఈజ్ ఫార్ములా ఏ బార్ డాట్ బి బార్ బై mod a bar హోల్ స్క్వేర్ ఇంటూ ఏ బార్. కాంపోనెంట్ ఆఫ్ బి బార్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ ఫార్ములా ఏంటమ్మా బి బార్ మైనస్ ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్ బై mod a bar హోల్ స్క్వేర్ ఇంటూ ఏ బార్. ఒకసారి గమనించండి ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ అన్న ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి బార్ ఆన్ ఏ బార్ అన్న కాంపోనెంట్ వెక్టర్ ఆఫ్ బి బార్ ఎలాంగ్ ఏ బార్ లేదు కాంపోనెంట్ వెక్టర్ ప్యారలల్ టు ఏ బార్ అన్న కాంపోనెంట్ వెక్టర్ బి బార్ along a bar అన్న కాంపోనెంట్ వెక్టర్ b బార్
ప్యారలల్ టు ఏ బార్ అన్నా సేమ్ ఒకటే ఫార్ములా ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ ఏ బార్ హోల్ స్క్వేర్ ఇంటూ ఏ బార్. ఓకేనా. నెక్స్ట్ ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్స్ అమ్మ. ఇఫ్ ఐ బార్ జే బార్ కే బార్ ఆర్ ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్ ట్రయాడ్ ఇన్ ఏ రైట్ హ్యాండెడ్ సిస్టమ్ దెన్ ఫస్ట్ బిట్ ఫార్ములా ఐ బార్ డాట్ జే బార్ అన్నా జే బార్ డాట్ కే బార్ అన్నా కే బార్ డాట్ ఐ బార్ అన్నా జీరో. ఏంటి ఐ బార్ డాట్ జే బార్ అన్నా జే బార్ డాట్ కే బార్ అన్నా కే బార్ డాట్ ఐ బార్ అన్నా జీరో. ఐ బార్ డాట్ కే బార్ జీరో, కే బార్ డాట్ ఐ బార్ జీరో, ఐ బార్ డాట్ జే బార్ జీరో, జే బార్ డాట్ ఐ బార్ జీరో. అలాగే సెకండ్ ఫార్ములా అమ్మ ఐ బార్ డాట్ ఐ బారు జే బార్ డాట్ జే బారు కే బార్ డాట్ కే బారు 1. ఇప్పుడు ఐ బార్ డాట్ ఐ బార్ 1, జే బార్ డాట్ జే బార్ 1, కే బార్ డాట్ కే బార్ 1. ఈ విధంగా ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్స్ అలాగే ఆర్థోగోనల్ ప్రొజెక్షను ఈ రెండు ఫార్ములాస్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. రాసుకోండి అమ్మా, నోట్ చేయండి. సమ్ ఐడెంటిటీస్ అందులో ఫస్ట్ ఫార్ములా ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ మాడ్ బి బార్ స్క్వేర్ ప్లస్ 2 ఏ బార్ డాట్ బి బార్. ఇప్పుడు యాక్చువల్గా జనరల్గా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వస్తామా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇక్కడ డాట్ ప్రోడక్ట్ కాబట్టి 2ab ప్లస్లో 2 ఏ బార్ డాట్ బి బార్ వస్తుంది. ఓకేనా సార్. మాడ్ ఏ బార్ స్క్వేర్ అన్నా అసలు ఇది ఎలా ఉంటుందో చూడండి అమ్మా. ఏ బార్ స్క్వేర్ అన్నా మాడ్ ఏ బార్ స్క్వేర్ అన్నా రెండు ఒకటే. ఏ బార్ స్క్వేర్ అన్నా మాడ్ ఏ బార్ స్క్వేర్ అన్నా రెండు ఒకటేనమ్మా. సో ఈక్వల్ కాబట్టి ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి మాడ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ మాడ్ బి బార్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ బార్ డాట్ బి బార్. దీన్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తే మాడ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ మాడ్ బి బార్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ బార్ డాట్ బి బార్ ఫార్ములా మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ కాస్ ఆఫ్ యాంగిల్ ఏ కామా బి. ఓకేనా. ఫార్ములా ఏ బార్ మైనస్ బి బార్ హోల్ స్క్వేర్ ఫార్ములా మాడ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ మాడ్ బి బార్ స్క్వేర్ మైనస్ 2 ఏ బార్ డాట్ బి బార్. అంతే కదా మైనస్ 2ab ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఏ స్క్వేర్ ఫార్ములా. ఇక్కడ ఏబి అంటే డాట్ ప్రోడక్ట్ కాబట్టి ఏ బార్ డాట్ బి బార్. ఆ తర్వాత దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తే సింప్లిఫై చేస్తే మాడ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ మాడ్ బి బార్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ బార్ డాట్ బి బార్ ఫార్ములా ఏంటి మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ కాస్ ఆఫ్ ఏ కామా బి. తర్వాత థర్డ్ ఫార్ములా ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ బార్ మైనస్ బి బార్ హోల్ స్క్వేర్ చేస్తే 2 ఇంటూ మాడ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ మాడ్ బి బార్ స్క్వేర్. ఫోర్త్ ఫార్ములా ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ స్క్వేర్ మైనస్ ఏ బార్ మైనస్ బి బార్ హోల్ స్క్వేర్ 4 ఇంటూ ఏ బార్ డాట్ బి బార్. ఫిఫ్త్ ఫార్ములా ఏ బార్ ప్లస్ బి బార్ డాట్ ఏ బార్ మైనస్ బి బార్. సో మాడ్ ఏ బార్ స్క్వేర్ మైనస్ మాడ్ బి బార్ స్క్వేర్. ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటమ్మా మాడ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ మాడ్ బి బార్ స్క్వేర్ ప్లస్ మాడ్ సి బార్ స్క్వేర్ ప్లస్ 2 ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ 2 బి బార్ డాట్ సి బార్ ప్లస్ 2 సి బార్ డాట్ ఏ బార్. మీరు గమనిస్తే ఎక్కడైతే ఇంటూ ఉందో అక్కడ డాట్ ప్రొడక్ట్ డాట్ అప్లై చేసామమ్మా. ఓకేనా. జనరల్గా మన రెగ్యులర్ ఫార్ములాస్ ఏవైతున్నాయో సేమ్ అలాగే ఉంటాయి. ఓకేనా. ఒకసారి నోట్ చేయండి. సమ్ ఐడెంటిటీస్లో నెక్స్ట్ ఫార్ములాస్ అమ్మా. ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు ఏ1 ఐ బార్ ప్లస్ ఏ2 జే బార్ ప్లస్ ఏ3 కే బార్ అండ్ బి బార్ ఈక్వల్ టు బి1 ఐ బార్ ప్లస్ బి2 జే బార్ ప్లస్ బి3 కే బార్ దెన్ ఇందులో ఫస్ట్ బిట్ ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఏ బార్ అంటే సబ్స్టిట్యూషన్ చేయనమ్మా ఏ1 ఐ బార్ ప్లస్ ఏ2 జే బార్ ప్లస్ ఏ3 కే బార్ డాట్ బి బార్ అంటే బి1 ఐ బార్ ప్లస్ బి2 జే బార్ ప్లస్ బి3 కే బార్. ఇప్పుడు డాట్ అంటే ఆల్రెడీ ఇందాక ఫార్ములాస్ చెప్పాను ఏంటి ఐ బార్ డాట్ ఐ బార్ అంటే 1 కాబట్టి ఏ1 బి1. ఓకేనా. సో ఐ బార్ డాట్ ఐ బార్ అంటే ఎంత 1 కాబట్టి మల్టిప్లికేషన్ ఏ1 బి1 ఇంటూ ఐ బార్ డాట్ ఐ బార్ అంటే 1 కాబట్టి ఏ1 బి1 ఇంటూ 1 అంటే ఏ1 బి1. ఇప్పుడు అదే ఐ బార్ డాట్ జే బార్ అంటే 0 అన్నా కాబట్టి ఏ1 బి2 ఇంటూ 0 అంటే 0 కాబట్టి డాట్ ప్రొడక్ట్ ఉన్నప్పుడు ఐ బార్ యొక్క కోఎఫిషియెంట్స్ మాత్రం ప్రొడక్ట్ జరగాలి. కాబట్టి ఎందువల్ల ఐ బార్ డాట్ ఐ బార్ అంటే 1 ఐ బార్ డాట్ జే బార్ అంటే 0 ఐ బార్ డాట్ కే బార్ అంటే 0 కాబట్టి ఏ1 బి1నే మల్టిప్లై చేస్తుంది ఏ1 బి2 రాదు ఎందువల్ల ఐ బార్ డాట్ జే బార్ అంటే 0 కాబట్టి. అలాగే ఐ బార్ డాట్ కే బార్ అంటే 0 కాబట్టి ఏ1 బి3 కూడా రాదు. ఏ1 బి3 ఇంటూ 0 అంటే మరి 0నేగా కాబట్టి ఏ1 బి1 ప్లస్ అలాగే ఏ2 బి2 ఎలా వచ్చింది జే బార్ డాట్ జే బార్ అంటే 1 కాబట్టి దాని కోఎఫిషియంట్ ఇక్కడ ఏ2 ఇక్కడ కోఎఫిషియంట్ బి2 కాబట్టి ఏ2 బి2. అదే జే బార్ డాట్ ఐ బార్ అన్నా జే బార్ డాట్ కే బార్ అన్న ఎంతమ్మా 0. నెక్స్ట్ ఏ3 బి3 ఎలా వచ్చిందమ్మా కే బార్ డాట్ కే బార్ అంటే 1 కాబట్టి ఏ3 బి3 ఇక్కడ కే బార్ కోఎఫిషియంట్ ఏ3 ఇక్కడ కే బార్ కోఎఫిషియంట్ బి3. సో కే బార్ డాట్ కే బార్ అంటే 1 కాబట్టి ఏ3 బి3. అదే కే బార్ డాట్ ఐ బార్ అంటే 0 కే బార్ డాట్ జే బార్ అంటే 0 కాబట్టి చేసే విధంగా అర్థమైందా. సో ఏ1 బి1 ప్లస్ ఏ2 బి2 ప్లస్ ఏ3 బి3 డాట్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఐ బార్ డాట్ ఐ బార్ జే బార్ డాట్ జే బార్ కే బార్ డాట్ కే బార్ అంటే 1 కాబట్టి వాటి కోఎఫిషియెంట్స్ మల్టిప్లై చేసుకోవాలి.
నెక్స్ట్ ఏ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీ బార్ అంటే ఏ బార్ డాట్ బీ బార్ ఈక్వల్ టు 0. ఏ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీ బార్ ఫార్ములా ఏంటమ్మా ఏ బార్ డాట్ బీ బార్ ఈక్వల్ టు 0. ఏ బార్ అంటే a1 i బార్ ప్లస్ a2 j బార్ ప్లస్ a3 k బార్. బీ బార్ అంటే b1 i బార్ ప్లస్ b2 j బార్ ప్లస్ b3 k బార్. ఈ రెండింటికి డాట్ అప్లై చేస్తే ఏమొస్తామా a1 b1 ప్లస్ a2 b2 ప్లస్ a3 b3 ఈక్వల్ టు 0. ఇప్పుడు మోడ్ ఏ బార్ అంటే ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ లాగా స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ a3 స్క్వేర్. మోడ్ బీ బార్ అంటే ఇక్కడ కూడా సేమ్ స్క్వేర్ రూట్ ఆఫ్ b1 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ b3 స్క్వేర్. నెక్స్ట్ అందరి ఫార్ములా ఏ కామా బి కనుక తేటా అయితే దెన్ కాస్ తేటా ఫార్ములా ఏంటి ఏ బార్ డాట్ బీ బార్ బై మోడ్ ఏ బార్ మోడ్ బీ బార్. ఏ బార్ డాట్ బీ బార్ అంటే ఎంత a1 b1 ప్లస్ a2 b2 ప్లస్ a3 b3 బై మోడ్ ఏ బార్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ a3 స్క్వేర్ ఇంటూ మోడ్ బీ బార్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ b1 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ b3 స్క్వేర్. తర్వాత నెక్స్ట్ ఫార్ములా ఏ బార్ ఈజ్ ప్యారలల్ టు బీ బార్ దట్ ఎంప్లాయిస్ ఏంటమ్మా ఫార్ములా బై ఎంప్లాయిస్ a1 బై b1 ఈక్వల్ a2 బై b2 ఈక్వల్ a3 బై b3. ఇవి సమ్ ఐడెంటిటీస్ అమ్మా ఒకసారి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. కాన్సెప్ట్ అమ్మా వెక్టార్ ఈక్వేషన్స్ ఆఫ్ ఏ ప్లేన్. ది వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ ఏ బార్ అండ్ పర్పెండిక్యులర్ టు ది వెక్టార్ ఎన్ బార్ ఈజ్ ఫార్ములా ఏంటంటే ఆర్ బార్ మైనస్ ఏ బార్ డాట్ ఎన్ బార్ ఈక్వల్ టు 0. సో దీన్ని డాట్ ఎన్ బార్ రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ లోపలికి అప్లై చేస్తే ఆర్ బార్ డాట్ ఎన్ బార్ మైనస్ ఏ బార్ డాట్ ఎన్ బార్ ఈక్వల్ 0 మైనస్ ఏ బార్ డాట్ ఎన్ బార్ ఈజ్ కూడా వెళ్తే ఏమవుతుందమ్మా ఆర్ బార్ డాట్ ఎన్ బార్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ ఎన్ బార్. సో ఇప్పుడు ది వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ఏ బార్ అండ్ పర్పెండిక్యులర్ టు ఎన్ బార్ ఫార్ములా ఏంటి ఆర్ బార్ డాట్ ఎన్ బార్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ ఎన్ బార్. ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు దిస్ ప్లేన్ ఫార్ములా ఏంటి ఏ బార్ డాట్ ఎన్ బార్ బై mod n bar. If n1 bar and n2 bar are normals to the planes, r bar dot n1 bar is equal to d1 and r bar dot n2 bar is equal to d2 and theta is the angle between the normals to the planes, then cos theta equal to modulus of n1 bar dot n2 bar by mod n1 bar mod n2 bar. So ఎలా ఉండాలమ్మా ఫార్మ్ నార్మల్ ఫార్మ్ ప్లేన్స్ r bar dot n1 bar equal d1 r bar dot n2 bar equal d2. సో అప్పుడు యాంగిల్ ఫార్ములా వస్తే కాస్ థీటా మాడ్యులస్ ఆఫ్ n1 bar dot n2 bar by mod n1 bar mod n2 bar. So today we will learn multiplication of vectors. There are two types of multiplication of vectors. The first one is called dot product or scalar product. The formula is a dot b equal to ab cos theta. Why is it called a scalar product? Because the product we get is a scalar quantity. This scalar quantity only has magnitude. Here are some examples of dot product. The first one is called the work done. Work done equal to f dot s equal to fs cos theta. The second example is power. Power equal to f dot v equal to fv cos theta. Both of these work done and power are scalar quantities. That's why dot product is also called scalar product. What is meant by dot product? Here we have two vectors, vector A and vector B, separated by angle theta. So how to multiply these two vectors together using dot product? How to multiply them together? First, we have to resolve vector B into two components. The parallel component to vector A, which is b cos theta, and the perpendicular component b sin theta. Remember how we resolve the vector? Got angle, we use cos theta. No angle, use sin theta. So the general formula for dot product is a dot b equal to ab cos theta. So what does it mean by ab cos theta? You see that? b cos theta. B cos theta is the parallel component to vector A. So dot product A dot B means that we use the parallel component, which is b cos theta, to multiply with vector A. Similarly,
since we can resolve vector B, we can also resolve vector A. We resolve vector A into parallel component A cos theta and the perpendicular component A sin theta. So B dot A equal to BA cos theta means that we use the parallel component, which is A cos theta parallel to the vector B. Okay, we use the A cos theta to multiply with vector B, BA cos theta. Okay, so do you notice that for dot product, we always use the parallel component only to multiply with vector the another vector. We ignore the perpendicular component. We ignore the perpendicular component. We only use the parallel component to multiply with another vector. So no matter A dot B or B dot A, we get the same thing. AB cos theta. Okay, and this is a scalar quantity, got magnitude, no direction. So they get the same thing. AB cos theta and BA cos theta is the same thing. So we can conclude that they fulfill the commutative law, which is A dot B is equal to B dot A. Okay? Another type of calculation that plays a critical role is what we refer to as the dot product of two arrows. The first arrow defines a line. This line and the second arrow form a triangle. Consider the length of this side of the triangle. Now, consider this length multiplied by the length of the first arrow. The result of this multiplication is what we refer to as the dot product. If the first arrow and the red arrow are pointed in opposite directions, then the dot product is negative. Whereas the cross product of two arrows is another arrow, the dot product of two arrows is just a number. Whenever we take the dot product of two arrows, we will always get the same answer regardless of which of the two arrows we refer to as the first arrow, and which of the two arrows we refer to as the second arrow. ప్రతి ఒక్కళ్ళు ఈ డాట్ ప్రొడక్ట్ ఆర్ స్కేలార్ ప్రొడక్ట్ మీద ఉన్న ఫార్ములాస్ ఏవైతే చెప్పానో ఆ ఫార్ములాస్ మొత్తం ఒకటికి రెండు సార్లు పర్ఫెక్ట్గా చదువుకోవాలమ్మా. అలాగే ఎక్స్ప్లెనేషన్ చేసి ఉంచాము ప్రతిదీ. సో అది మొత్తం జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఫార్ములాస్ మాత్రం నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. చాలా పర్ఫెక్ట్గా ఫార్ములాస్ వస్తేనే మనకి ప్రాబ్లంలో ఉన్న సొల్యూషన్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా?